హల్లెలూయా. చక్కటి పాటలు పాడి తర్వాత దేవునికి నామాన్ని మహిమపరిచినటువంటి కోయిరు వారికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేక సమయంలో అందరం లేచినట్లయితే మరి వాక్య పఠనం చదువుకుందామండి. మరి పాస్టర్ నెహెమియా చంద్రశేఖర్ గారు మరి వచ్చి దేవుని వాక్యం చదవలసిందిగా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కీర్తనలో 1 నుంచి 9 వరకు 90 వచ్చాయి. కీర్తన 1 నుంచి 9 వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ కువైట్. కడప అండి అందరికీ వీరందరికీ నన్ను ప్రేమతో మరి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటువంటి ఈ యొక్క సందర్భ సహితమైన వాక్యాలను చదవడానికి నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ గారికి అలాగే సిస్టర్స్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కీర్తనలో భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన అయితే అన్నీ కూడా కాదు, కోరహ కుమారులు రచించాడు. ఇదైతే 19th మాత్రం మోషే చేసిన ప్రార్థన. సో ఈ ప్రార్థన 1 నుంచి 10 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి కీర్తన గ్రంథం. దైవజనుడు మోషే చేసిన ప్రార్థన. మొదటి వచనం ప్రార్థన. ప్రభువా తరతరములు నేను చెప్పాను 1 నుంచి 10 నేనే చదివి జస్ట్ అవుట్లైన్ ఒక 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 5 minutes మీరు చెప్పడం వల్ల యూజ్ అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. అంటే అబ్రహాం మొదలుకుని ఈ మోషే దాకా మేము ఇశ్రాయేలు నుంచి కనానికి నడిపించినప్పుడు, మేము ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు, మేము అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు మాకు తరతరాలు దేవుడిగా యెహోవా తండ్రి మీరే ఉన్నారని దాని అర్థం. రెండవది, పర్వతముల పుట్టింపకు మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకు మునుపు యుగ యుగములు నీవే దేవుడు. అంటే మోషే అక్కడ దేవుడి యొక్క మెజెస్టీని గుర్తు చేస్తున్నాడు. ఈ పర్వతముల పుట్టక మునుపు, ఈ పక్షులు, ఈ జలరాశులు, ఈ సృష్టి నిర్మింపక మునుపు నువ్వు ఎవరని ఎవరు క్వశ్చన్ చేయరు. నువ్వు ఉన్నవాడివి అందువాడివి అంతే. సో కాబట్టి పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకము నువ్వు పుట్టింక మునుపు యుగ యుగములు నీవే దేవుడివి అని ప్రార్థిస్తున్నాడు. ఇక 3వది, నీవు మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. చూడండి, మనుషుల్ని మట్టికి అంటే మట్టి అనమాట, మట్టిగా మార్చుచున్నావు అంతే. నువ్వు జస్ట్ వీఆర్ లివింగ్ ఇన్ టెంపరీ. బట్ ఇక్కడ మనం ఇల్లులు కట్టుకుంటూ గృహాలు ఏర్పరచుకుంటూ రకరకాలైనటువంటి నరులారా మీరు తిరిగి రండి, జస్ట్ ఒక టూర్ కింద మిమ్మల్ని ఉంచానంటే లోకంలో ఎంతవరకు నా ఎందుకు విశ్వాసం కలిగి నీతి జీవితాన్ని మీరు ప్రసాదించుకుని మరలా తిరిగి నా దగ్గరికి వస్తారు. ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ మనకి. ఈ టెస్టింగ్ పీరియడ్ని మనం దాటిపోయి ఎక్కడికెక్కడికో ఏదేదో మనం అనుకున్నాం. ఇక్కడ మోషే అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నది. చూడండి, 1000 సంవత్సరాలు ఆయనకు ఒక రోజు, 1000 సంవత్సరాలు ఒక రోజు. అంటే చూడండి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలే ఉన్నది. అది చూడండి, రాత్రి అంతలి ఒక జామును ఉన్నది. రోజుకి 4 జాములు ఉంటాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మొదటి జాము, 4వ జాము అవుతుంది. అంటే 9 నుంచి 11, 11 నుంచి 1 గంట, 1 గంట నుంచి 3, 3 నుంచి 4. ఈ 4 జాముల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఎక్కడ ఉందంటే 3 నుంచి 5 గంటల మన మధ్యలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవదూతలు పట్టుకెళ్తాయి. కానీ సరిగ్గా అదే టైంలో మనకు నిద్ర వస్తుంది, బాగా గాఢమైంది. అక్కడే దేవుడు దృష్టి పెట్టాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు ఈ మోషే ప్రార్థన, రాత్రి అందిలి ఒక జాము వలే ఉన్నది. జామ్ అంటే అదేంటి, 3 గంటల్లో ఒక జామ్ అంటారు. 5వ వచనం, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలే చిరు. వరద ఎలాగైతే వచ్చినప్పుడు పారిపోతుంటుందో వాళ్ళు ఇంకా అలా ఎంత పుట్టిన ఆ టైంలో లెగండ్రా బాబు, మన సమస్యల కొరకు, మన కుటుంబాల కొరకు, మన పరిస్థితుల కొరకు, మన అకామా గురించి, తనది కాని దేశంలో దానియేలు ఎంత నీతిగా జీవించాడో బబులోని దేశంలో, అందుకే అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తనది కాని దేశంలో యేసేపు
ఎక్కడ ఐగుప్తులో ఒక గొప్ప రాజు అయ్యాడు అన్నలు అమ్మేస్తాను అంటే ఆ దేశం కానీ దేశంలోకి వచ్చి వాళ్ళు తమ దేవుడి ఎదుట తమ నీతిని ప్రదర్శించడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. అలాగా ఎప్పుడు ఇది సాధ్యమంటే వాళ్ళు ఇలాగా తిన్న వెంటనే పడుకుని చక్కగా అక్కడ ఉన్న పరిస్థితులను ఆలోచించుకోలేదు. హృదయపూర్వకంగా గంటలు దేవుడితో ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు చరిత్రలోకి ఎక్కబడ్డారు. కాబట్టి ఇక్కడ వరద చేతనండి వారిని పారగొట్టు వేగా వారి పొద్దున్న వారు పచ్చగడ్డ వేలు చిగురు అంటే ప్రార్థన ఎరగనటువంటి ప్రజలకి వారికి చెప్తున్నాను. ఇక ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడవారు. అంటే ఏంటి, మన జీవితం ఏంటంటే ప్రొద్దున అంటే గడ్డి పువ్వు లాంటి జీవితం అండి. ఇక్కడ భక్తుడు గడ్డి పువ్వు ఉదయం చక్కగా వికసిస్తుంది, సాయంకాలానికి వెళ్ళిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఇక 7వ వచనం, మీ కోపం వల్ల నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాం, ఈ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. చూడండి, దేవుడు ఒకసారి చేస్తే క్షమిస్తాడు పాపాన్ని, 10 సార్లు క్షమిస్తాడు, 100 సార్లు క్షమిస్తాడు, 1,00,000 సార్లు క్షమిస్తాడు, 1,000,000 సార్లు క్షమిస్తాడు. క్షమాపణ అన్నది ఆయన దగ్గర ఉంది. అదే క్షమాపణ యేసుప్రభు క్షమించడానికి దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని ఉంటే ఒకానొక దినాన్ని ఆయన కోపం ఉగ్రమైన వస్తుంది. అదే వచ్చింది. ఏముంది, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాం, మేము క్షీణించిపోతాం. మోషేను కూడా దేవుడు పరీక్ష చేశాడు. బండను నువ్వు కొట్టొద్దంటే ఎందుకు కొట్టావు, దాంతో నువ్వు మాట్లాడమంటే దాన్ని ఎందుకు కొట్టావు,